కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఏసీ క్యాంపస్లో భగవద్గీత శ్లోకాలు మరియు యోగా శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు. కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఏసీ క్యాంపస్ వావిలాలపల్లిలో భగవద్గీత శ్లోకాలు మరియు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పిల్లల్లో సనాతన ధర్మంపై భగవద్గీత శ్లోక ఆరాధనపై అవగాహన కల్పించుటకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వివిధ స్కూళ్ల నుండి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. అనంతరం భగవద్గీత శిక్షణ టీచర్ అరుణ, యోగా ట్రైనర్ లక్ష్మణ్, డాక్టర్ శ్రీలత శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలత, వనజారెడ్డి, యోగా ట్రైనర్ లక్ష్మణ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది పిల్లలు ఆదివారం పొద్దున లేచి వచ్చిందంటే అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఈ విధంగా పిల్లలు సమీకరించడానికి నరేందర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మేము మర్చిపోలేము. నేను నరేందర్ రెడ్డి గారిని అడగడం జరిగింది, మనము పిల్లలకు కూడా భగవద్గీత రెగ్యులర్గా నేర్పించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మన సమాజంలో మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకు ఏమి తెలియడం లేదు. మనకి ఏమైనా కూడా ఒక పండుగలు వస్తే గుడికి వెళ్ళడము, కొత్త బట్టలు వేసుకోవడము, ప్రదక్షిణ చేయడము, ప్రసాదం తీసుకోవడము, గంట కొట్టడము మాత్రమే తెలుస్తున్నది. అసలు ఎందుకు వెళ్తున్నాం గుడికి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఏమి తెలియడం లేదు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం లేదు, ఆ పెద్దవాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పలేదు. ఈ విధంగా మన సనాతన ధర్మం అనేది జనరేషన్స్ నుంచి ఇంకో జనరేషన్కు పాస్ ఆన్ కావడం లేదు. ఇది పాస్ ఆన్ కావాలి అనే కోరికతోటి ఒక సనాతన ధర్మం గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తే ఒక జనరేషన్ చిన్నపిల్లలు నేర్చుకుంటే ఈ జనరేషన్ ఇంకొక జనరేషన్కు పాస్ ఆన్ చేస్తుంది. ఆ విధంగా మీరు మీ పిల్లలకి ఈ విధంగా పాస్ ఆన్ చేస్తే ముందు కాలంలో మళ్ళీ సనాతన ధర్మం అనేది ఉద్ధరించబడుతుంది అనేది ఒక కోరిక. ఆ ఆలోచనతోటి మేము ఈ విధంగా క్లాసెస్ ప్రతి ఆదివారము మాతా మాణికేశ్వర గుడిలో దాదాపు గత 2 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాము. దానికి మ్యూజిక్ టీచర్ గారు శర్మ గారు ఉన్నారు, ఆ తర్వాత సంస్కృతం టీచర్ గారు అరుణ గారు, యోగా టీచర్ గారు లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ వాలంటీర్స్గా మేము వాళ్ళు మాకు సర్వీసెస్ ఇస్తాం మేడం, మాకు ఈ అవకాశాన్ని మీరు కల్పించడం మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఫ్రీగా వాలంటీర్ చేసి మరీ వచ్చి క్లాసెస్ నడిపిస్తున్నారు. ఇంతకుముందు ఇంకో 2 గుళ్ళల్లో కూడా స్టార్ట్ చేసినాము. కాకపోతే అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ రాకపోవడం మూలంగా మూసేయాల్సి వచ్చింది. మన ధర్మం గురించి నేర్చుకోవడం ఇప్పుడు మీరు అంటే మీకు తెలియదో పిల్లలకు, ఇప్పుడు ముస్లిం పిల్లలకు వాళ్ళకి అరబిక్ 3 సంవత్సరాల నుంచే నేర్పిస్తారు. 3 సంవత్సరాల వయసు నుంచి అరబిక్ నేర్పించి వాళ్ళ ఖురాన్ చదవడం నేర్పిస్తారు. మన సంస్కృతం మనకి ఎవరు నేర్పించడం లేదు, మన భగవద్గీత నేర్పించడం లేదు. ఈ విధంగా మనం కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ చూడండి, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తారు. మనకు ప్రతి ఆదివారం కాదు, వారానికి ఒకసారి గుడికి వెళ్ళే అలవాటు మనకు లేదు. ఓన్లీ పండుగలు వస్తేనే గుడికి వెళ్ళడం అలవాటు ఉన్నది. అయితే దాని ప్రాముఖ్యత, సనాతన ధర్మం ప్రాముఖ్యత నేర్చుకోవాలి అంటే మనం భగవద్గీత ముందు నేర్చుకోవాలి. భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది అన్ని మతాలకు సంబంధించింది. అన్ని అంటే ఒక హ్యూమన్ పాపులేషన్ అందరికీ కూడా భగవద్గీత వర్తిస్తుంది. ఇది ఎందుకు అని అంటే మనం జీవితంలో అసలు ఎందుకు పుట్టినాము, మన లక్ష్యం ఏంటి, మనం రోజు ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా వేదాల నుండి వచ్చింది. కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి. ఇది ఒక హిందూ మతానికి సంబంధించింది కాదు, ఇది సనాతన ధర్మంది. దీంట్లో ఎక్కడ భగవంతుడు మాత్రం చెప్తాడు. కాబట్టి అది మనం నేర్చుకొని మన ముందు తరాలకు అందించి మన సనాతన ధర్మాన్ని మీరందరూ జరిగించాలని, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ముగిస్తున్నాను. మళ్ళీ మీరు అందరూ 50 years anniversary running her services. Still continuing the profession, but even though now she established an organization called Supata.
Okay, many are asking me, sir, what is Alfor Sopata? Alfor Sopata is a big program. Karnali, Alfor and Sopata. In combined, we are doing this program. Okay, as Alfor is the venue, Alfor. And Supata is the organization led by this Dr. Madam. And even one more today special invitee, the gynecologist, and rendering her services in the civil hospital. See, the engaged, spending lot of time for the social service. It's very genuine. Of course, Sridhar Madam in her retirement, she is thinking of doing something to the society. But this Madam, Sanketa Madam, you can take her as an inspiration. Along with the doing service in the government hospital, instead of establishing a private, again, a parallel hospital and earning the money, she is doing a lot of these type of services. We have appreciate this Sangeeta Madam. Today is our special invitee and she is also a member of the Supata organization. And one more person, you can inform your neighbors. The school child, anybody, no problem. Whether X school, Y school, Z school, this is not meant for exclusively Alpha school. Ours is the venue. And these organizations they are doing now, you can inform all your apartment people also. The children who are studying from 4th class to 9th class, anybody can come. And a trial basis, we wanted to run this program on Sunday, same morning 9 to 11, 2 hours. Okay, timetable will be allotted. Right now today only 2 teachers came. One is Bhagavad Gita and Sanskrit. She is Aruna Madam. Just now, say once again. She is once give claps to this one. And now on a free basis, okay, she too don't want to waste a Sunday. She wanted to do something to the society. You need to learn all these things. Yeah, we are not collecting any amount from you. Even in future also nothing at all. Everybody came forward on a free time, free something to do something to the younger generation. Okay, so this madam is going to teach you Bhagavad Gita and Sanskrit. Okay, and here Lakshman sir is there, the yoga master. He is going to teach you the yoga and even food habits, everything, diet, everything. He is expert in that one. Okay, and along with that, instrumental music is there. Okay, further one more teacher will come. Today we will go with only 2 classes. Near half of the time is over now. 30 minutes, 30 minutes. Next Sunday onwards, same morning 9 to 11, you will have 3 periods, 40 minutes, 40 minutes, 40 minutes. It is 120 minutes, 2 hours. Up to April 15th, we will continue like this. And April 15th, by the time almost all school exams will be completed. Little bit, 2 days less or more. Okay. So April 15th to May 1st, we wanted to run every day. Okay, it's everyday class. And May 1st onwards, you can go with the summer vacation, enjoy it. And again, when school reopens, once again this process starts. And even from my point of view also, I wanted to at least make a trial to run at least weekly one in all our Alpha group of schools. So whoever are missing, they can attend this Sunday classes. So like this program begin today, okay, with the blessings of the Saraswati Mata. And no doubt at all, we will continue this in a large scale manner. The space is not enough, we will render still more faculty. And we will go with the second campus at Bhagatnagar also we will start. Around collectorate that people also they can attend the classes. So like this, we are ready to do anything for you. Okay. So dear children, if your parents want to attend the classes, they can attend. Okay. Now today as rush is more busy, some parents to go out. But next time onwards, parents also can occupy the chairs, will provide more chairs. Next time onwards, all the children has to sit on the floor, green mats. For parents, we will arrange around these chairs. Your parents will be attending listening, okay, and you have to sit, do the meditation, you have to leave your shoes for there only, and you have to sit on the mat, okay. And for yoga also, if you want, you can bring a small towel or yoga mat also, not a problem, otherwise not required, that yoga master will give you guidance, okay, slowly, not in the very first week or second week, okay, a note to kind of the is required. Whatever you are learning, at least 30 minutes, 40 minutes in a week, if you practice at home, that will be very good. Because these slokas, it's not so easy. Everybody say Bhagavad Gita, sloka, yes, we need to learn. But learning one sloka, practicing one sloka and understanding it is not so easy. Okay? If time permits, at home also you do some practice and come back. Okay? And
there how many alphas handicapped children are there? Raise hands. Very good. Very good. Alphas S6 children. S6 alphas. Okay, I think you did not get circular here. Right. Alphas girls C Techno school. Girls C Techno. You are master. Okay, very good. Alpha of the planet is. Oh, very good. Right. Bhagat Nagar Techno School. Bhagat Nagar Techno School. Very good. From Bhagat Nagar you came. If strength is low, we'll start classes in our Bhagat Nagar only. You did not come up with this after some days, not now. Okay. Next one. Kottapalli Techno School raise hand. Okay. Very good. Very good. Kisan Nagar School raise hand. No. Any other than Alphas? Any child here? Other than Alphas? Well, very good. You are permitted. You need not permit. Just now I told you. All school children are permitted. This is not only for Alphas. Okay, very good. Any college child here? No. Right. Any of your children? This is not the time to go with the. అంతేకాకుండా మీరు ఎవరైతే యోగా గురించి నేర్చుకుంటారో యోగా గురించి నేర్చుకుంటే మీరు మీ అల్లరి చేయడం మానేస్తారు. ఓకేనా? ఎందుకంటే యోగా మీకు మంచి డిసిప్లిన్ నేర్పిస్తుంది, యోగా మంచి క్యారెక్టర్ నేర్పిస్తుంది, యోగా అనేది ఒక మంచి ప్యాషన్ కూడా డెవలప్ చేస్తుంది. ఓకేనా? ఎందుకు పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తాం, ఎందుకు ముచ్చట్లు పెడతామంటే మైండ్ చక్కగా లేకపోవడం వల్ల ముచ్చట్లు పెడతాం. అదే మీరు యోగా చేశారనుకోండి, యోగాలో మీరు మైండ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని నేర్చుకునేది మీరు యోగా. ఓకే, ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అవసరమే. అవునా? వితౌట్ ఫుడ్ కెన్ యూ లివ్? వీ కాంట్ లివ్. కెన్ యూ లివ్? ఎస్. అది యోగా మీకు ఏం చెప్తుందంటే ఇక అవసరం రాసుకోవాలి. ఇప్పుడు ఇందాక మేడం మీకు సంస్కృత్ టీచర్ మీకు పరిచయమైనా సంస్కృత్. ఓకేనా? ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు వచ్చింది, తమిళ్ వచ్చింది, కన్నడ వచ్చింది. ఇవన్నీ లాంగ్వేజెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే దే ఆర్ ఆల్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సంస్కృత్. సంస్కృత్ అనే భాష ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ప్రకృతి లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ప్రకృతి లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ప్రకృతి లాంగ్వేజ్ వచ్చింది. followed by Dr. Vansa Narendra Reddy Garu, the gynecologist of Karimnagar. Now we feel very honored to invite the presence of our honorable chairman Dr. V. Narendra Reddy Garu, the chairman of Alphas Group of Education Institutions and founder BNR Foundation. Now we feel very. Once again, I request all the students to put your hands together. Please clap very loudly. Yes, they have come to give me the possibility. Clap loudly. Once again. Yes. Little bit louder. Still louder. Hey, louder. Right. Thank you very much. Samantha
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855